ఇక జాతీయ వార్షిక నివేదిక ప్రకారం దక్షిణ భారతదేశంలో మహిళలకు అత్యంత భద్రత కలిగిన నగరంగా విశాఖ నిలిచింది. ఇక మిగిలిన నగరాల విషయానికి వస్తే దేశంలో మహిళలకు అత్యంత సురక్షిత ప్రాంతాలుగా భువనేశ్వర్, కోహిమా, ఐజోల్, ఈటానగర్, ముంబై, గాంగ్టాక్లు నిలిచాయి. పాట్నా, జైపూర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కోల్కతా, శ్రీనగర్, రాంచీలు భద్రత లేని ప్రాంతాలుగా ఉన్నాయి. మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. 31 నగరాల్లో 12,770 మంది మహిళలపై సర్వే చేసి రిపోర్టును తయారు చేశారు. విశాఖలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి పలు కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి. నగరంలో మారుమూల ప్రాంతాలలో పెట్రోలింగ్, సిటీ అంతా డ్రోన్లతో పర్యవేక్షణ, అన్ని ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, షీ టీమ్స్ విస్తరణ చేపడుతున్నామన్నారు. మహిళలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగని ఏ మహిళ అయినా నేరుగా కమిషనర్ కార్యాలయానికి ఫోన్ చేసి తమ సమస్యలను పరిష్కరించమన్నారు కమిషనర్ శంఖభద్ర బాగ్చి. నార్త్ ఈస్ట్ లో చాలా సిటీస్ ఉన్నాయి, కోహిమా, ఐజాల్, గ్యాంగ్టాక్ అండ్ ఈటానగర్. కానీ ఇండియా మెయిన్ ల్యాండ్ లో 3 సిటీస్ మాత్రమే ఉన్నాయి, ముంబై, భువనేశ్వర్ అండ్ విశాఖపట్నం. సౌత్ ఇండియాలో విశాఖపట్నం మాత్రమే ఒకే సిటీ ఫౌండ్ టు బి సేఫెస్ట్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా. ఈ సర్వే చేయడం జరిగింది. 12,770 లేడీస్ ఈ సర్వేలో పాల్గొన్నారండి. రాంచీ, శ్రీనగర్, కోల్కతా, ఢిల్లీ, ఫరీదాబాద్, పట్నా, జైపూర్ అది లోయెస్ట్ ర్యాంక్ వచ్చింది ఇన్ విమెన్ సేఫ్టీ యాజ్ పర్ దిస్ రిపోర్ట్. సిమిలర్లీ డ్రోన్ సర్వేలెన్స్, 2-wheeler పెట్రోలింగ్, 4-wheeler పెట్రోలింగ్, బీట్ సర్వీస్, షీ టీమ్స్, తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత కూడా లేడీస్ అక్కడ న్యాయం జరగకపోతే అక్కడ నుండి నాకు కాల్ చేస్తే కూడా నేను కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్కి చెప్పి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చేస్తున్నాం. మన దగ్గర దిశ పోలీస్ స్టేషన్లో విమెన్స్ లేడీస్కి మంచి హెల్ప్ దొరుకుతుంది. దిశ యాప్ ద్వారా కూడా వాళ్ళు హెల్ప్ తీసుకుంటున్నారండి. షీ టీమ్స్ కూడా బాగా పనిచేస్తున్నారండి. అండ్ శక్తి టీమ్స్ బాగా పనిచేస్తున్నారండి. శక్తి యాప్ కూడా బాగా ఇక్కడ పాపులర్ అయింది. సో ఈ అన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల వైజాగ్ సౌత్ ఇండియాలో విమెన్ సేఫ్టీలో నంబర్ 1 అండ్ అమంగ్ ద సేఫెస్ట్ సిటీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా అని పబ్లిక్ సెలెక్ట్ చేశారండి.